అఖిల. నా పేరు అఖిల. ముందుగా మనకి ధ్యానాన్ని అందించిన బ్రహ్మశ్రీ పత్రి సార్కి, ఈ అవకాశం నాకు అందించిన తటవర్తి వీరరాఘవ సార్కి, బ్రహ్మ విద్వరిష్ట రాజలక్ష్మి అమ్మకి, మీ అందరికీ కూడా నా ఆత్మ నమస్కారాలు. నేను ఈ మెడిటేషన్లోకి వచ్చి ఒక 10 months అవుతుంది. సార్ ఏం చెప్తారంటే, ఫస్ట్ శ్వాస మీద ధ్యాస పెట్టి ఆలోచనలు తగ్గించుకొని బుద్ధి పెంచుకోమని చెప్తారు. బుద్ధి పెరగాలంటే ఫస్ట్ ధ్యానం గంటలు చేసి ఆహార నియమాలు పాటించమని చెప్తారు. అప్పుడే మీ బుద్ధి వికసిస్తుంది అని చెప్తారు. అందుకని ఇంత డిసిప్లిన్గా ధ్యానం మనకి చేయాలంటే ఒక భీమవరం ప్లేస్ కాబట్టి అక్కడ 3 days క్లాస్కి ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వాలి అని చెప్తారు సార్. మీరు 1 నెల మిస్ అయినా 6 నెలలు వెనక్కి వస్తారు. మీకు ఏ పనులు ఉన్నా కూడా ఫస్ట్ మీరు ధ్యానం నేర్చుకోవడం, జ్ఞానం నేర్చుకోవడం వెంటాడొద్దని చెప్తారు సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సార్కి థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవి. నేను ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను మల్లారెడ్డి. సో మానవునికి 2 జీవితాలండి, ఆధ్యాత్మిక జీవితం, ప్రాపంచిక జీవితం. అలాగా 2 బ్యాలెన్స్గా ఉంటేనే హ్యాపీగా ఉంటామండి. ఇప్పుడు చూడండి, న్యూస్లో కానీ పేపర్స్లో కానీ ఎంతమంది అలా చనిపోతున్నారు, ఇలా చనిపోతున్నారు, అలా చేసుకుంటున్నారు అంటే కేవలం వాళ్ళ మనసు బాగోతలేదు. మరి సారు మేడము చెప్పే క్లాసులు అంతా ఓవరాల్ వ్యూ మనసు శుద్ధి చేసుకుంటే మానవుడు మాధవుడు అవుతాడు అనండి. మరి అదే కదండి. సో మన మనసు ఎప్పుడైతే శుద్ధిగా ఉంటుందో ప్రతి దాంట్లో మంచి ఎదుగుతామండి. మన మనసు అశుద్ధిగా ఉంటే మంచిలో కూడా చెడు ఎదుగుతామండి. మరి ఆ శుద్ధి చేసుకునే మార్గమే శ్వాస మీద ధ్యాస అని సారు మేడం చేసే పని భీమవరంలో అదే అండి. ఏమీ లేదు, మనసు శుద్ధి అయితే నువ్వే మాధవుడు అయిపోతావు. అది శుద్ధి చేసుకునే దానికే అన్ని చోట్ల సారు మేడం వీలైనంత వరకు ఎవరు దగ్గరగా ఉంటే వాళ్ళు వస్తారని భీమవరం. కానీ ఇప్పుడు సారు మేడం ఇందాక చెప్పారు కదా, సార్లు ఇక్కడ మాట్లాడిన వాళ్ళు అన్ని ప్లేసుల్లో పెడుతున్నారు. ఎవరికి వీలైనంత వరకు వాళ్ళు వినియోగించుకోవాలి. సో ఎస్పెషలీ ఇప్పుడు చూడండి, మార్నింగ్ టిఫిన్ చేసుకున్నాం, కొంచెం టైం అవుతానే మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ చేసుకోవడం కడుక్కోవడం, మళ్ళీ ఈవినింగ్ చేసుకోవడం కడుక్కోవడం. కానాపైనా సోనాకైనా ఇంత విలువైన మానవ జన్మను తీసుకునింది మనము. మరి ఈ పనులన్నీ ఏమీ లేకుండా సో సారు మేడం కండక్ట్ చేసే ఈ క్లాసెస్లో మనం నేరుగా ఆ ధ్యానం క్లాస్ వినడము, సాధన చేసుకోవడము, శుద్ధమైన శాకాహారం తినడం అండి, ఈ 3 ఉంటాయన్నమాట. కాబట్టి మన మనసును శుద్ధి చేసుకోవాలి. ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తే మనకు అన్ని జన్మలు తగ్గుతాయి అని చెప్తున్నారండి. మరి చెప్తున్నారు కదా, సో ధ్యానం చేస్తే జీవితం జిలేబీ లెక్కన ఉంటుంది. మనకు ప్రీవియస్ మాట్లాడిన సార్ అంత సుభాష్ గారు చెప్తున్నారు కదా, నా లైఫ్ ముందు ఒకలాగా ఉంది, గురువులు వచ్చిన తర్వాత నా లైఫ్ మారిపోయింది అని. ఆ సారే కాదండి, నా జీవితంలో కూడా ధ్యానం తెలియక ముందు ప్రతిదానికి బాధపడేదాన్ని, ప్రతిదానికి ఎంతో ఆందోళన. మరి ఎప్పుడైతే ధ్యానం తెలిసిందో, గురు అంటే పత్రిసార్ శ్వాస మీద ధ్యానం అని, శాకాహారం అని చెప్పారు. నేను అదే కాలేజీలో పిల్లలకు చెప్పుకునేదాన్ని అనమాట. అంటే లెసన్ మ్యాథ్స్కి నేను ప్రొఫెసర్ని. బట్ పిల్లలకి నాకు మెడిటేషన్ ఇంట్రెస్ట్ కాకుండా మెడిటేషన్ చేయండి, మీ బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని పోతాయని చెప్పేదాన్ని. మరి రాఘవరావు సారు ప్రొద్దుటూరు, మా అత్తగారు ఊరు, అక్కడ ఇలానే క్లాస్ పెట్టారండి. సో అక్కడికి వచ్చిన తర్వాత నేను ఏదో మమ్మ అంటే మమ్మ అని 1 hour అలారం పెట్టుకొనేసి మ్యూజిక్ ఏదో ఒకటి పెట్టుకొని కృష్ణుడు అది ఏదైనా అయిపోయిందంటే ఎస్ అయిపోయింది, ఇంకా క్లోజ్ అని అలా చేసేదాన్ని. మరి నా ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదండి. సారు మేడం ఒక్కటే చెప్తారు, నువ్వు
వస్తుంది అని. నీ ప్రవర్తనలో మార్పు రాలేదు అంటే నువ్వు ఎక్కడో మిస్టేక్ చేస్తున్నావు అని. నిజంగా నేను అది ఆ టేస్ట్ చూసానండి. ఇంట్లో చూస్తూ ఉంటాం కదా, తక్కువ కోపడడం కానీ చేయడం కానీ, ధ్యానం బాగా చేసేటప్పుడు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాం. అరే ఇది నేను చేసుకునిందే నాకు వస్తుంది, కర్మ సిద్ధాంతం ప్రతిదీ అవగాహన ఉంటుందండి. ధ్యానం ఎప్పుడైతే ఉన్నదో కళ్ళు మూసుకొని గుడ్డివాళ్ళు ఏం చేసినా ఎట్లా ఉంటుందో, ధ్యానం అనేది జీవితంలో లేకపోతే అంత అంధకారం. మరి గురువులు చెప్తున్నారు, అరే నాయన భగవంతుడు నామము రూపం లేనివాడు గురువు రూపంలో ప్రసాదించి ఆయన చేరుకునే మార్గం. ఇప్పుడు నేను ఆల్రెడీ కాలేజ్ చూసాను కాబట్టి మీకు చూపిస్తాను ఇవే అని, ఇట్లా వెళ్ళండి అని. అలాగే వాళ్ళు చేరుకున్న వాళ్ళు మనల్ని గట్టెక్కి మనం అల్లాడిపోతున్నాం ఈ సంసారంలో పడి గిరిగలా కొట్టుకుంటా అంటే వాళ్ళు పై నుంచి చేయి అందిస్తా ఉన్నారు. మరి అందుకున్న వాళ్ళు గట్టెక్కేస్తారు, లేదు నాకు ఆ బాధ్యతలు ఉంటాయి ఈ బాధ్యతలు ఉంటాయి పని. ఒక్కసారి మనము రియల్గా చూస్తానే ఆ ఊపిరి అనేది పోగానే మనల్ని ఆ గుంతలు వేసేసి 2 రోజులు బాగా 3 రోజులు అంటే ఇంకా మామ అయిపోయింది. అవునా కదా? సో మనల్ని ఇప్పుడు చూడండి, నాకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, చదువు ఉంది, ఉద్యోగం ఉంది, అయ్యేమన్నా వదిలేసానా? అన్నీ ఉండాలి. మనకు ఇంటికి పని వస్తే చిన్న బిడ్డను ఉయ్యాలు వేస్తుంటుందండి, అన్ని పనులు చేస్తూ ఉంటుంది, బట్ ఆమె ధ్యాస అంతా పిల్లాడి పైన ఉంటుంది. అలాగే మనం అన్నీ చేసుకోవాలండి, ఏది వద్దలేదు. సన్యాసం తీసుకోమని, పిల్లలను వదిలేమని, ఉద్యోగాలు వదిలేమని ఏమీ చెప్పలేదండి. అన్నీ చేసుకొని ఈ ధ్యానం అనేది, అరే ఆత్మ అయిన నేను నా వెంట వచ్చేది ఇదే కాబట్టి దీనికి నేను ప్రయారిటీ ఇవ్వాలి. సో దీంట్లోనే పడి నా విలువైన మానవ జన్మను వృధా చేసుకోకూడదు అని మనము గుర్తుంచుకోవాలండి. తిన్నాము, ఉన్నాము, పడుకున్నాము అంటే మనకు జంతువులకి డిఫరెన్స్ ఏముందండి? నిద్ర లేపినట్టండి. 4 రోజులు నేను ఏదైనా కాలేజీలో డ్రెస్సుని మానేశాను అనుకోండి, ఇంకంతా అంధకారం, కొట్లాట్లు, అలజడి, టక్కమని నేను ఎందుకన్నానా టక్కమని. సో నిద్ర లేపినట్టండి 4 గంటలకు జూమ్ ఆన్ చేసి స్నానం చేసి వందల మంది ధ్యానంలో సైలెన్స్ మెడిటేషన్లో కూర్చుంటున్నారండి. మరి అది క్రియేట్ చేశారు సారు. మీరు మార్నింగ్ 10 గంటలకు వేసి నడి హాల్లో ధ్యానం అని కూర్చున్నారు, మరి ఏం పని బాట లేదండి. అట్లా మనకి ఇంట్లో వాళ్ళకు ఇబ్బంది లేకుండా 4 గంటలకండి 4 నుంచి 6:30 వరకు జూమ్లో మనం యాడికి బయటికి పోని అవసరం లేదు, ₹1 ఇచ్చే పని లేదు. మన ఇంట్లో మనం కూర్చొని హ్యాపీగా ధ్యానం చేసి సారు మేడం ఇచ్చే జ్ఞానాన్ని విని మన జీవితాలు మీరు బాగు చేసుకోండి, మీ జీవితాలు మీరు బాగు చేసుకోండి అని మన దగ్గరికి వచ్చారండి. మరి సార్కి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. సో మీ జీవితాలు బంగారమయం చేసుకోవాలి. చెప్పాను కదా, ధ్యానం చేస్తే జిలేబీ లెక్కన ఉంటుంది జీవితం. ధ్యానం చేయని వాళ్ళకు గజిబిజిగా ఉంటుందండి, గందరగోళంగా ఉంటుంది. మరి ధ్యానం చేయాలి, జూమ్లో పాల్గొనాలి, సారు మేడం ఇచ్చే జ్ఞానాన్ని వినాలి. మరి చెప్పాను కదా, మనం ఇంట్లో ఉంటే చేసుకోవడం తినడం ఉండమే అండి. ఏదో 1 గంట కూర్చుంటాము, ప్రాపంచికంగా ఉన్నాం కాబట్టి కూర్చుంటాను, కాలేజీలో అవుతుంది, ఇదే సరిపోతుంది 1/2 అవర్ వరకు. అదే భీమవరంలో అయితే మనకి ఏమి ఉండదండి. సో 10 ఎండుగడ్డలు వేస్తే ఒక పచ్చి గట్టి కానీ ఎందుకు అందరూ వచ్చి భీమవరం అంతా కాదండి, మేము అనుభవంతో చెప్తున్నాం. మా తల్లి అనుభవంతో చెప్తుంది ఇలా చేయమా అది అని. మనం ఆ మాట విన్నామనుకోండి సేవ్ అయిపోతామండి. అలాగా మేమంతా చెప్పేది మాకు అనుభవం వచ్చే మీకు చెప్తున్నాం, మీరు కూడా అలా చేసుకోండి అని. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు సింధు, మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాము. మరి నేను ధ్యానంలోకి 2020లో రావడం జరిగింది. మరి సార్ ఎప్పుడు ఏం చెప్తూ ఉంటాడు అంటే, ఫస్ట్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనకు కావాల్సింది మన గుణాలు మారాలి, దాని తర్వాత మన లోపాలని గుర్తించుకోవాలి. మరి అలా సార్ గుణాలు అంటే ఎన్నో ఉన్నాయి, చెడు గుణాలు, చెడు పనులు, చెడు ఆలోచనలు, అలా చాలా చాలా ఉన్నాయి. అసలు అవన్నీ ఏంటని కూడా మనకు తెలియదు. అలా ఒక 80 కాన్సెప్ట్లు సార్ చాలా ప్రతిదీ ఒక డీటెయిల్గా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది.
ఇంకొకటి అందరు చెప్పినట్టు ఫస్ట్ సార్ ఎప్పుడు ఏం చెప్తూ ఉంటాడు అంటే బుద్ధి పెంచుకోవాలి. బుద్ధి ఎందుకు పెంచుకోవాలి అంటే మన డెసిషన్స్ దానిపైనే ఆధారపడి ఉంటాయి. నువ్వు కరెక్ట్ డెసిషన్లో ఉంటే నీ లైఫ్ అంతా ట్రాక్ అనేది చాలా కరెక్ట్గా ఉంటుంది అని సార్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ఎంతో అద్భుతంగా చిన్న కాన్సెప్ట్ తీసుకొని రోజులు, వారాలు, నెలలు కూడా సార్ ఎంతో విశ్లేషణతో ఎంతో అద్భుతంగా చెప్తూ ఉంటారు. సార్ ద్వారా ఇప్పుడు ఒక 100 మెంబర్స్ ఎంతో అద్భుతంగా క్లాసెస్ చెప్పడం కూడా జరుగుతుంది. నేను రీసెంట్గానే ఒక 10 days బ్యాక్ సార్ నేను తిరిగినప్పుడు సార్ ఎక్కడెక్కడ ట్రైనర్స్ అయ్యారో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు వాళ్ళకి నిరంతరం ఇదే ధ్యాస. ఎప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్స్ చెప్పాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ఎదగాలి. ఎప్పుడైతే మనము అలాంటి గురువు దగ్గర ఉన్నప్పుడు మనకు నిరంతరం అదే ధ్యాస అలానే ఉంటుంది. అంత అద్భుతమైన గురువు మన జీవితంలోకి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. అందరికీ నమస్కారం. నా పేరు సౌజన్య, కొత్తపేట నుండి వచ్చాను. మనం తెలుసుకోవాల్సింది ఒకటే అండి, మనల్ని మనం గుర్తించడం అంతే. ఇది మన కథ, మనం అర్థం చేసుకోవాలి. అసలైన మనం ఏంటి అనేది మనం గుర్తించినప్పుడు ఆటోమేటిక్గా మన ప్రవర్తన మారుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మణితేజ ఆత్మ బంధువులందరికీ నమస్కారం అండి. మరి మన జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గారికి, అలాగే నా గురువులు తటవర్తి వి రాఘవరావు గారు, రాజలక్ష్మి మేడం గారికి మరి నమస్కారం. మరి నాకు 2008లో రాఘవరావు గారి ద్వారా మా ఊర్లో ఈ ధ్యానం పరిచయం అయింది. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రశ్నలు నా జీవితంలో, వాటన్నిటికీ కూడా ఏంటి అంటే సార్ క్లాసుల్లో సమాధానాలు లభించి మళ్ళీ ఏమైంది అంటే కొత్త ప్రశ్నలు స్టార్ట్ అవ్వడం అనేది మొదలైంది. మరి ఆ తర్వాత ఒక 4 నెలలకి నేను ఏం చేశాను అంటే భీమవరం వెళ్ళాను. భీమవరం వెళ్ళాక నాకు అర్థమైంది ఏంటంటే మాంసం మానేయడం కాదు, ధ్యానం సరి అయిన ధ్యానం చేయడమే కాదు, ధ్యానంతో పాటు ధ్యాన ప్రచారం కూడా చెయ్యాలి అనేది నాకు అర్థమైంది. అర్థమయ్యాక నా చదువు అయిపోయింది, ఉద్యోగం చేసుకుందాము అని ఉద్యోగ ప్రయత్నంలోనే ఉంటూ అవకాశం ఉన్నప్పుడల్లా ధ్యాన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుంటే మొదట్లో తటవర్తి సార్ ఎంతసేపు ధ్యానము అంటాడు, ఇది తప్ప ఇంకేది మాట్లాడాడేంటి అనిపించి ఒక 4 సంవత్సరాలు నేను ఏం చేశాను అంటే సీనియర్ మాస్టర్లు అందరితో తిరిగాను. మన సొసైటీలో ఎవరైతే సీనియర్లు అనుకుంటున్నారో వాళ్ళందరితో తిరిగాక నేను నా అనుభవపూర్వకంగా ఏం తెలుసుకున్నాను అంటే ఈ మార్గంలో చాలా తక్కువ టైంలోనే ఉన్నతంగా ఎదగాలి అంటే ఖచ్చితంగా ఎవరైనా సరే తటవర్తి దంపతుల దగ్గర ట్రైనింగ్ అవ్వాల్సిందే అనేది నేను నా అనుభవం ద్వారా తెలుసుకున్నాను. మరి ఇందాక మధు గారు చెప్పారు, ఒక పర్ఫెక్ట్ స్పిరిచువాలిటీ, ఒక పర్ఫెక్ట్ మాస్టర్ అవ్వాలి అంటే ఎవరైనా సరే ఏంటి అంటే తటవర్తి దంపతుల దగ్గర ట్రైనింగ్ అవ్వాల్సిందే. ఈ మాట నేను కాదు చెప్తున్నది, స్వయంగా పత్రి గారు మరి పిఎంసి ఛానల్, ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ ఓపెనింగ్ అయినప్పుడు చెప్పడం జరిగింది. నేను మొట్టమొదలు సార్ క్లాస్ వింటూ ఉంటే ధ్యానం చేయమన్నాడు, సరైన ధ్యానం బాగానే ఉంది, మాంసం ఎందుకు మానేయమంటున్నాడు.
మాంసం గురించి చెప్పకుండా ఉంటే బాగుండు అనుకున్నాను. మరి ఒక మహానుభావులు ఏం చేస్తుంటారు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా గొప్ప గొప్ప పనులు చేయమని చెప్పరు. మొదలు ఏం చేస్తుంటారు అంటే చిన్న చిన్న తప్పులు చెయ్యొద్దు అని చెప్తూ ఉంటారు. ఈ మార్గంలో మనం ఎదగడం సంగతేమో కానీ ముందేం చేయకూడదు, పడిపోకుండా ఉండాలి. మరి లాభం రావడం పైన కాదు, నష్టం కలగకుండా ఉండడం పైన దృష్టి పెట్టాలి. అంటే మాంసం, కోడిగుడ్లు, వెల్లుల్లి అనేది పూర్తిగా నిషేధించాలి అనేది నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత సరైన ధ్యానం చెయ్యాలి. అలాగే ఇప్పుడు సమాజంలో చూస్తే అంతా కూడా ఒక రకమైన మూఢత్వంలో ఉంది. మరి దేవుడు అంటే ఎవరు అనేది చాలా మందికి సరైన అవగాహన లేదు. ఇప్పుడు చాలామంది మిడిమిడి జ్ఞానంతో కొద్దిగా క్లాసులు విని ఏమంటారు అంటే పిరమిడోళ్ళు దేవుడు లేడు అంటున్నారు. మరి ఈ పిరమిడ్ ధ్యానం గురించి చెప్పేవాళ్ళు దేవుడు లేడు అని ఎక్కడా చెప్పట్లేదు. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే దేవులాడేవాడే దేవుడు, నువ్వే ఆ దైవానివి అయి ఉన్నావు. మీరు తటవర్తి వీరరాఘవరావు గారు యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులో ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళ యొక్క ప్రవర్తన అని ఎన్నో ఎపిసోడ్స్ ఉన్నాయి. అందులో ఒక టాపిక్ ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకి తీసుకువెళ్ళడు, ఆత్మ దర్శనం కోసం తన లోపలికి వెళ్తాడు. దాదాపు ఒక 130 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఆ 130 ఎపిసోడ్స్లో మీరు కనీసం ఒక 20 ఎపిసోడ్స్ విన్నా ఆత్మే భగవంతుడు అనేది మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. నాకు ఇందులోకి వచ్చాక ఒక 4 సంవత్సరాల తర్వాత తెలిసింది. ఏం తెలిసింది అంటే నాకేమీ తెలియదు అన్న విషయం తెలిసింది. అలా తెలుసుకుంటూ పోతే తెలుసుకోవడానికి ఈ జన్మ కూడా సరిపోదు. ఇందాక అఖిల గారు చెప్పారు ఏంటి అంటే ఈ మార్గంలోకి వచ్చి మనం ఏం చేయాలి అంటే బుద్ధిని పెంచుకోవాలి. మరి బుద్ధిని పెంచుకోవాలి అంటే ఏం చేయాలి అంటే తీవ్ర సాధన. ఇక్కడ తీవ్ర సాధన అంటే గంటలు గంటలు కూర్చోవడం కాదు, గంటలు కూడా మీకు ఎలా గడవాలి అంటే నిమిషాల గడవాలి. ఎందుకు తటవర్తి రాఘవరావు గారు, రాజలక్ష్మి మేడం గారు కష్టపడి అందరినీ కూడా 3 రోజుల కార్యక్రమం భీమవరం రమ్మంటారు అంటే మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మార్గంలో ఉన్నా మనకి ఇంకా సాధనలో పట్టు లేదు. ఆ సాధనలో పట్టు అనేది మనకి ఎక్కడ లభిస్తుంది అంటే భీమవరం. అక్కడ ఏం జరుగుతుంది అంటే మొదటి రోజు 1 గంట క్లాస్ ఉంటుంది, 1 గంట మెడిటేషన్ ఉంటుంది. చాలా మంది కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు మోర్ దెన్ 50% పాత వాళ్ళు ఉన్నారు. అందులో కొత్త వాళ్ళకి ఏంటి అంటే ఆ పాత వాళ్ళ మధ్యలో కూర్చున్నప్పుడు మధ్యలో కళ్ళు తెరుస్తూ ఉంటే అందరూ కళ్ళు మూసారు, మేము తెరుస్తున్నామే అని చెప్పి కళ్ళు మూయడం మొదలు పెడతారు. ఇది మొదటి రోజు పరిస్థితి. రెండో రోజు ఏం చేస్తారు అంటే ఒకే సిట్టింగ్ లో 2 గంటలు కూర్చోబెడతారు. ఒకే సిట్టింగ్ లో 2 గంటలు కూర్చోబెడితే వాళ్ళు 2 గంటలు కూడా వాళ్ళకి 2 నిమిషాల్లో అయిపోయినట్టుగా కనపడుతుంది. రెండో రోజు సీన్ రివర్స్ అవుతుంది. అరే అప్పుడే ఓకే చెప్పేశారా, ఇంకా కొద్దిసేపు కూర్చుంటే బాగుండు కదా అనిపిస్తుంది. మూడో రోజు అయ్యాక తెలుస్తుంది. ఏం తెలుస్తుంది అంటే అప్పుడే 3 రోజులు అయిపోయాయా. మరి నా జీవితంలో ఇన్ని రోజుల నుంచి నేను ఇక్కడికి ఎందుకు రాలేదు? నాకు ఈ ధ్యానం గురించి తెలియనప్పుడు లక్షలు సంపాదించాలి, కోట్లు సంపాదించాలి అన్న ఆలోచన వచ్చింది. కానీ ఎప్పుడైతే రాఘవరావు సార్, రాజలక్ష్మి మేడం గారి మాటలు విన్నానో, నువ్వు ఎన్ని లక్షలు సంపాదిస్తే ఏంటి, ఎన్ని కోట్లు సంపాదిస్తే ఏంటి, నీ వల్ల ఎంతమందికి మేలు జరిగింది,
నేను ఇందాక చెప్పాను, ఈ మార్గంలో చివరికి మళ్ళీ ఎటు వస్తుంది అంటే నీ బుద్ధి వికసించాలి, నీలో జ్ఞానం ఉదయించాలి. దీని గురించి స్వయంగా తటవర్తి రాఘవరావు సరే చెప్తారు. పత్రిగారి పరిచయం కంటే ముందు నేనేం చేశాను అంటే ఎంతో మంది స్వామీజీని కలిశాను, ఎన్నో ఆశ్రమాల్ని తిరిగాను. ఆ ఆశ్రమాలకు వెళ్ళి అక్కడ ఆశ్రమంలో ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే అక్కడ జరిగే పాలిటిక్స్ అన్ని చూశాక నాకేమనిపించింది అంటే దీనికన్నా ఇల్లే చాలా బెటరు అని అనిపించింది. ఆ తర్వాత ఎంతో మంది స్వామీజీని కలుస్తూ ఉంటే